వెల్కమ్ టు కిటాక్స్. చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కడ తేడా వచ్చింది, రాజకీయంగా ఎందుకు చెడింది, 3 సన్నివేశాల ఆధారంగా చూద్దాం. 1, 2, 3. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్ రాజకీయాల మీద ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇదంతా గత 20 ఏళ్ల క్రానికల్స్ ను బట్టే కాదు, కొన్ని సందర్భాల్లో చంద్రబాబుతో 1-to-1 మాట్లాడిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా కూడా నేను ఈ వీడియో చేస్తున్నా. దిస్ ఈజ్ కిటాక్స్ ఫర్ యూ. రాజకీయాల్లోనే కాదు, సినిమాల మీదే కాదు, జనం ఆలోచనల మీద కూడా ప్రభావం చూపించిన ఇన్సిడెంట్ ఎన్టీఆర్కి చంద్రబాబుకి మధ్య ఏం జరిగింది అనేది. 3 సన్నివేశాల్లో మొదటిది నరసింహుడు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ 2005 నాటి సంగతి. అప్పటికి టీడీపీ 2004 ఎన్నికల్లో ఓడిపోయి కొన్ని నెలలే అవుతోంది. చంద్రబాబు పబ్లిక్ అపీరెన్స్లకి కొంతవరకు దూరం పాటిస్తూ ఉన్న రోజులవి. అలాంటిది తాజ్ బంజారాలో జరిగిన నరసింహుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చంద్రబాబు హాజరయ్యారు. ఆ ఈవెంట్ లోనే తొలిసారిగా ఎన్టీఆర్ భుజం మీద చెయ్యేసి చంద్రబాబు ఒక సిగ్నల్ ఇచ్చారు. హీఈస్ మై బాయ్, వీఆర్ టుగెదర్ అనే సంకేతాన్ని అటు సినిమా ఇండస్ట్రీకి ఇటు రాజకీయ సర్కిల్స్ లోను చంద్రబాబు ఇచ్చిన తొలి ఇన్సిడెంట్ ఈ నరసింహుడు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ తర్వాత కట్ చేస్తే 4 ఏళ్లకి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. యాక్సిడెంట్ అయినా హాస్పిటల్ బెడ్ మీద నుంచి సందేశం ఇవ్వడం ఇప్పటికీ చాలా మంది గుర్తుంది. ఎన్టీఆర్ ఎంత ధారాళంగా మాట్లాడతారు, సామాజిక రాజకీయ అవగాహన ఎంత లోతుగా ఉంటుంది అనేది ఆ ప్రచారం సరళి చూస్తే అర్థమైపోతుంది. టీడీపీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని బరిలో దిగిన ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఒక సందర్భంలో అన్నారు, ఇటు పసుపు అటు ఎరుపు కలిసాయి, ఇవి మీ పసుపు కుంకుమలు అని మాట్లాడిన తీరు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. రాజకీయ వర్గాల్లో చర్చకి దారితీసింది. ఇదే విషయాన్ని ఆ ప్రచారంలో ఎన్టీఆర్ కి సన్నిహితంగా మెలిగిన ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను అడిగా, అన్న ఎన్టీఆర్ కి స్పీచెస్ ఎవరు రాసేవాళ్ళు అంటే ఆయనకి కేవలం లైన్ మాత్రమే చెప్పేవాళ్ళు, మిగతా కంటెంట్ అంతా ఆయనే ఆసుగా మాట్లాడాడు అని చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తు. అంటే రాజకీయ సామాజిక పరిస్థితుల మీద, జనం మైండ్ సెట్ మీద, పబ్లిక్ మూడ్ అండ్ రెస్పాన్స్ మీద 25 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ కి అవగాహన, కమాండ్ ఉన్నాయనే విషయం 2009 నాటి ఎన్నికల ప్రచారం చూస్తే అర్థమైపోతుంది. బహుశా ఇవన్నీ ఉండటమే ఆ తర్వాత పరిణామాలకి ప్రధాన కారణం అయ్యిందా అని కూడా అనిపిస్తుంది ఆలోచిస్తే. ఆ తర్వాత ఇంకొకసారి కట్ చేస్తే 2012 ఓ పక్కన చంద్రబాబు పాదయాత్ర జరుగుతోంది. అదే సమయంలో ఎన్టీఆర్ కి సన్నిహితుడిగా పేరున్న ఎన్టీఆర్ తో సినిమాలు కూడా తీసిన కొడాలి నాని వైసీపీలో చేరారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావటము, టీవీల్లో ప్రచారం జరగడం వల్ల ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు ఇప్పటికీ సంచలనం, బహుశా భవిష్యత్తు మీద ప్రభావం చూపించే ఒక కీలకమైన పరిణామం అనుకోవచ్చు. అప్పటి ప్రశ్నలు సవాళ్ళకి సమాధానం చెప్పడమే కాదు, కట్టె కాలే వరకు నేను తాత పెట్టిన పార్టీకి విధేయుణ్ణి అని ఎన్టీఆర్ చెప్పిన ఫ్రేజు, మాట, ఆలోచన ఉన్న ప్రతి వాళ్ళకి అసలు సినిమా ఏంటి అనేది అర్థం కావడానికి కారణమైంది. నా కట్ట కాలేంత వరకు, తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు, తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు. ఆ తర్వాత పరిణామాలన్నీ దీన్ని లింక్డ్ గానే జరుగుతూ ఉన్నాయి అనిపిస్తుంది ఆలోచిస్తే. చంద్రబాబు పాదయాత్ర కోసం నేను కొన్ని ప్రొజెక్షన్ డాక్యుమెంటరీ చేసిన సమయంలో ఎన్టీఆర్ ప్రస్తావన 1-2 సార్లు వచ్చింది. అసలు ఏం జరిగింది సార్ అని అడిగితే చంద్రబాబు కొన్ని అభిప్రాయాలు ఫర్మ్ గా చెప్పారు. ఎన్టీఆర్ ని కుటుంబానికి చేరువ చేసింది తానేనని, 2005 తర్వాత అన్ని రకాలుగా సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచడంలో తాను ఎలాంటి పాత్ర పోషించింది చంద్రబాబు వివరంగా చెప్పారు. అంతేకాదు తన తనయుడు లోకేష్ కి నిజానికి ముందు నుంచి రాజకీయాలపై ఆసక్తి లేదని, స్టాన్ఫర్డ్ నుంచి వచ్చిన తర్వాత వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నాడని, ఎన్టీఆర్ కి సామాజిక రాజకీయ అవగాహన కూడా ఉందన్న విషయాన్ని తాను గుర్తించాను అనే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత బట్ థింగ్స్ గాన్ ఇన్ అదర్ వే అనే మాట చంద్రబాబు వాడారు. అంటే పరిస్థితులు తాను అనుకున్నట్టుగా జరగలేదు అనేది చంద్రబాబు ఉద్దేశం. ఇటువైపు చూస్తే ఎన్టీఆర్ 2012 ప్రెస్ మీట్ తర్వాత రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. ఎన్ని కవ్వింపులు జరుగుతున్నా తన సినీ కెరియర్ ని రాజకీయాలు థ్రెటన్ చేసే పరిస్థితి
పరిస్థితి వచ్చినా కూడా గుంభనంగా నింపాదిగా ఉండి ఎదుర్కోవడం కనబడుతుంది. కావాలంటే చూడండి, 2017-18 సమయం వరకు 5-6 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ పరోక్షంగా సైలెంట్ గా రాజకీయంతో పోరాటం చేసి గెలిచి నిలిచిన తీరు మనకి కనబడుతుంది. కీలక పరిణామాలు జరిగినప్పుడు, అరెస్టులు జరిగినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు ముక్తసరిగా ఒక ట్వీట్ చేయడం తప్పితే రాజకీయాల మీద ఎన్టీఆర్ గత 13 ఏళ్లుగా ఎప్పుడూ మాట్లాడలా. బహుశా ఇదే సైలెన్స్ చాలా మందిని భయపెడుతూ ఉన్నట్టుంది. ఇమేజ్ మేక్ ఓవర్ మీద, పబ్లిసిటీ మీద అంతా తామే చేసేసుకుంటున్నాము అని ప్రొజెక్షన్స్ ఇచ్చుకోవడం మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి, నిరంతరం చెక్లో ఉంచడానికి కారణమవుతోంది ఎన్టీఆర్ సైలెన్స్. ఇది రాజకీయాలు చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, రాజకీయ సామాజిక అవగాహన ఉన్నప్పుడు, స్పాంటనిటీ ఉన్నప్పుడు, జనం నాడిని పట్టుకునే స్పృహ ఉన్నప్పుడు ఎన్టీఆర్ భవిష్యత్ నిర్ణయాల మీద, ఎన్టీఆర్ సామర్థ్యం మీద అంచనాలు, ఆలోచనలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం, అగ్నిపర్వతం అన్న తర్వాత ఏదో రోజు బద్దలవుతుంది. అలాగే రాజకీయ రహస్యం అన్న తర్వాత ఏదో రోజు బయటికి రాక తప్పదు. చంద్రబాబుకి తనకి మధ్య ఏం జరిగింది అనేది భవిష్యత్తులో ఎప్పుడైనా మరి ఎన్టీఆర్ఏ రివీల్ చేస్తారా అదర్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ, లేదంటే గనక కాలమే సమాధానం చెప్తుందా అనేది చూడాలి. ఇటు సినిమాల్లో RRR తర్వాత పూర్తి స్థాయి రిడెంప్షన్ తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్న ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంతో మరో ఇన్నింగ్స్ మొదలు పెడుతూ ఉన్నాడు. తొందరలోనే నేషనల్ లెవెల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఎనీహౌ, హ్యాపీ బర్త్డే తారక్. దిస్ ఈస్ కీ టాక్స్.